హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనము బెండకాయతో పులిహోర చేసుకుందాము. దానికి కావలసిన వస్తువులు: 1/4 కేజీ బెండకాయలు, ఒక 4 టమాటాలు, 2 తెల్లగడ్డపాయలు, సరిపోయేంత కారం, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ. దీనికి సరిపోతుంది. ఇది రాయలసీమ స్పెషలు, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో బెండకాయలని వేసుకొని బాగా వేపుకుంటాము. పచ్చిగా ఉండేది పోతుంది, కొంచెం జిగురు తగ్గుతుంది. అందుకని వాడ్చుకోవాలి. బాగా వాడ్చుకుందాము. కొంచెం వాడిన తర్వాత దాంట్లో సరిపోయే కారం, పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడండి, వాటిని వేసుకొని దాంట్లో కొద్దిగా ఎర్రగడ్డ, తెల్లగడ్డ పాయలు వేసుకొని వాడ్చుకుందాం. వాడ్చుకున్నాం కదా, దాంట్లో 1/2 టీ స్పూను పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నాం చూడండి టమాటాల ముక్కలు, వాటిని కూడా వేసుకొని బాగా వాడ్చుకోవాలి. దాంట్లో ఉండే తేమంతా పోతుంది. అంతవరకు వాడ్చుకున్నాం కదా. వాడ్చుకున్న తర్వాత దాంట్లో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, కొద్ది కొత్తిమీర తరిగి వేసుకుందాము. దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు పెడతాము. ఒక విజిల్ సరిపోతుంది. మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట బెండకాయలు. స్టీమ్ పోయిన తర్వాత కుక్కరు ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది అన్నమాట. దీన్ని మ్యాష్ చేసుకుందాము. మ్యాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దానిలో 1/2 టీ స్పూను ఆవాలు వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసుకొని సన్నగా ఒక ఎర్రగడ్డని సన్నగా తరిగి పెట్టుకోవాలి. దాన్ని దీనిలో వేసుకుందాం. ఒక ఎండుమిరపకాయ, కొద్ది కరివేపాకు వేసుకొని బాగా వాడ్చుకోవాలి. అది బాగా పచ్చి వాసన పోయేంత వరకు వాడ్చుకోవాలి. అది బ్రౌన్గా వస్తేనే ఈ పులిహోరకి టేస్ట్ వస్తుంది. అప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం చూడండి, ఆ బెండకాయ పులిహోరని దానిలో ఎత్తి వేసేద్దాము. వేసి 2 నిమిషాలు వాడ్చుకోవాలి. ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం లూజ్ కావాలంటే కూడా కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కానీ ఈ కొలత అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇది రాగి ముద్దలోకి పర్ఫెక్ట్ కాంబినేషను. రాయలసీమ స్పెషల్ పులిహోర అన్నమాట ఇది చాలా టేస్ట్గా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ విధంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.